తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు కామాఖ్య అమృత చోదన వ్యవస్థాపకులు శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం, ఎలా ఉన్నారు? ఎంత సంతోషం అనిపిస్తుందో చూసినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా. ప్రత్యేకించి కొన్ని వీడియోస్ కానీ లేకపోతే ఏమైనా మీరు మాట్లాడిన విధానం కావచ్చు, అలాగే మీరు సందర్శించేటువంటి క్షేత్రాలు, ఇవి ఏవి చూసినా సరే వాళ్ళకి ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను కొన్ని మీ వీడియోస్లో ఇలా చూశాను. మీరు అష్టాదశ శక్తి పీఠాలకి ఇలా వెళుతూ ఉంటారు, అమ్మవార్లందరినీ దర్శనం చేసుకుంటారు, అక్కడ విశేషంగా కార్యక్రమాలు కూడా చేస్తారని విన్నాను. నేను చూశాను కూడా కొన్ని వీడియోస్ ద్వారా. అయితే అసలు ఫస్ట్ ఈ శక్తి పీఠాలు, వీటి ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. నిజమే, ఉన్నాయని తెలుసు, ఎంతో పవిత్రమైనవి, శక్తివంతమైనవని తెలుసు, కానీ విశిష్టత మాట్లాడదాం. ఇప్పుడు మనం అష్టాదశ శక్తి పీఠాలు అన్నవి అసలు ఎలా ఉద్భవించాయి తెలుసుకుంటే వాటి ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. అష్టాదశ శక్తి పీఠాలు ఎలా వచ్చాయి అంటే, దక్ష ప్రజాపతి యజ్ఞానికి సతీదేవి రావడం, అక్కడ ఆవిడకి అవమానం జరగడం, అప్పుడు ఆవిడ ఏంటి అంటే అగ్నిని బొటనవేలుతో పుట్టించి అందులోకి వెళ్ళి ఆవిడ ఆత్మని ఆహుతి చేసుకోవడం, ఇదంతా మనకి తెలుసు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ యొక్క కళేబరాన్ని ఆయన ఏం చేస్తారు అంటే, ఈ శివుడు తన భుజం మీద వేసుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అంటే తన భార్య అని. ఆ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయనలో ఒక ఉన్మాదం ఎందువల్ల వస్తుంది అంటే, అది శక్తి శరీరం. ఆ శక్తి శరీరం వల్ల ఈ శివుడికి ఏమవుతుంది అంటే ఉన్మాదం వచ్చేసి ఆయన అన్నిటినీ ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ యజ్ఞం మొత్తాన్ని. శివుడు అంటే జ్ఞానం. ఎందుకు అంటే మనం శివుడిని శాంతమూర్తి కింద ఇవన్నీ చూడడం అలవాట్లో ఏమైపోతుంది అంటే, ఇదేంటి ఇలా ధ్వంసం చేస్తున్నాడు అని చెప్పి విష్ణుమూర్తి ఏం చేస్తారు అని అంటే, ఆ యొక్క శరీరాన్ని 18 భాగాల కింద ఎందుకు విడగొట్టారు అని అంటే, ఈ శరీరం వల్లే, అంటే ఈ కళేబరం వల్లే ఆయనకి ఆ విధంగా అవుతుంది. ఈ శక్తి శరీరాన్ని ఆయన భుజం మీద ఉంచుకోవడం వల్లే అని ఎప్పుడు అర్థమైందో దాన్ని 18 భాగాల కింద చేస్తారు. ఆ 18 భాగాలే అష్టాదశ శక్తి పీఠాలు. ఇక్కడ ఒక్కొక్క భాగానికి చాలా ప్రాముఖ్యత ఉంది శరీరంలో. ఇప్పుడు పాదాలను తీసుకున్నాం అనుకోండి, మనం నిలబడగలిగే శక్తి, అంటే పాదాలకు కనుక స్ట్రెంగ్త్ ఉంటే మనం నుంచోగలుగుతాం. అంటే నుంచోవడం అంటే ఈ నుంచోవడం ఆ కూర్చోవడం కాదు, జీవితంలో నిలబడే శక్తి కావాలి అంటే పాదాలు. అలాగే ఓఢ్యానపేట నిలయ బిందు మండల వాసిని మణిపుర చక్రం, అది ఎక్కడ పడుతుందో అంటే మన శరీరం మొత్తానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని చూసినప్పుడు పవర్ సెంటర్ ఏదైతే ఉందో నాభిస్థానం నుంచే వస్తుంది. ఆ నాభిస్థానం నుంచి శక్తి వస్తుంది అంటే ఏంటి అర్థం అంటే, మన యొక్క మొత్తం శరీరం అంతా శక్తివంతంగా, అంటే ఎలా వస్తుంది అంటే ఆత్మశక్తి అనేది పెంచుకోవడం ద్వారా. ఆ విధంగా ఏంటి అని అంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అర్థం ఉంది. గజ్జెలు పడిన భాగం తీసుకున్నాం అంటే, ఆ గజ్జెలకి ఏమర్థం అంటే, ఆ సౌండ్ మీరు శబ్దాన్ని చూసినప్పుడు అది ఓంకారనాదాన్ని వినిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి అంటే, నేను ఎప్పుడైనా చెడు వైపు వెళదాము అన్నప్పుడు ఈ శబ్దం ఏం చేస్తుంది అంటే మంచి వైపు నడిపిస్తా, అంటే చెడు వైపు వెళ్ళకుండా. అలా ఈ విధంగా శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటి అంటే మన శరీరాన్ని అంత శక్తివంతం చేస్తా, అంటే అది ఎలా ఉండాలో అలా ఉంచుతుంది. అంటే శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగం ఒక్కొక్క జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. ఈ జ్ఞానాలన్నీ కలిస్తేనే మనం శక్తివంతమై ఎదుగుతాము. అది చెప్పడమే ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల యొక్క మహత్యము. మన ఏదో ఒక రకంగా మన జీవితానికి ఇంటర్లింక్ అయి ఉంటాయి ఖచ్చితంగా. అదే అమ్మ, ఇలా మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 4 ఉన్నాయి. అలాగే మొత్తం ఈ భారతదేశ వ్యాప్తంగా ఒకటి శ్రీలంక, మరొకటి ఈ అష్టాదశ శక్తి పీఠాల పేర్లు ఒక్కసారి. లంకాయాం శంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండే క్రౌచపట్టని, కురుక్షేత్రే కామరూపి, పీఠాయాం పురూహూపిక, ఓఢ్యాణే విరజాదేవి, మాణిక్యాం దక్షవాటిక, మాహోర్యాం ఏకవీరాచ, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయే మాంగళ్య గౌరిక, హరిద్వారే మహామాయి, ఉజ్జయిన్యాంతు కాళిక, కొల్హాపూరి మహాలక్ష్మి, కాశ్మీరియతు సరస్వతి. ఈ 18 పీఠాలు సరస్వతి అమ్మవారి వరకు ఉన్నాయి. మీరు అన్ని సందర్శించారా అమ్మా? అన్ని ఆల్మోస్ట్ సందర్శించలేదు, కొన్ని. ఇప్పుడైతే మేము అష్టాదశ శక్తి పీఠాల యాత్ర కింద చేసి మొన్న డిసెంబర్ అంటే మార్గశిర మాసంలో మొదలు పెట్టాము. మళ్ళీ మన భాషలో చెప్పుకోవాలంటే 26 మే వరకు 18 పీఠాలు 18 నెలలు చేద్దామని మొదలు పెట్టాం. ఇప్పటికి 8 పీఠాలు అయ్యాయి. అంటే ఎలా చేస్తున్నాం అంటే, అవి శక్తి పీఠాలు కాబట్టి మన ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి, అంటే అక్కడ చేస్తున్నవి సతిచండీ హోమాలు, దాంతో పాటు కొన్ని మంత్రాలు. ఆ మంత్రాలు కూడా ఎలా తీసుకుంటున్నాము అని అంటే,
శ్రీచక్రంలో అంటే మేము శ్రీ విద్య ఉపాసన చేస్తున్నాం కాబట్టి శ్రీచక్రంలో ఉన్న నవ ఆవరణలో ఉన్న దేవతల్ని, ఆయా పీఠానికి సంబంధించిన దేవతల్ని, ఆ ఆవరణలో ఉన్న దేవతలను తీసుకుని ఆ విధంగా 18 పీఠాల్లో అంటే 9 2 సార్లు వస్తాయి అన్నమాట. అలా 18 పీఠాల్లో 18 ఆవరణ అంటే 9 ఆవరణలో ఉన్న దేవతలతో ఈ శతచండీ హోమాన్ని చేస్తున్నాం. ఈ 9 ఆవరణలో ఉన్న దేవతలు కూడా అంటే ఆ ఆవరణలు ఏం చేస్తాయంటే మనలో లోపాలను సరిదిద్దేవి ఆవరణలు. ఫైనల్ గా లలితలో చేర్చడం అంటే మనలో లోపాలు ఉన్నంత వరకు మన దగ్గర ఏది ఉందో తెలుసుకోం, లేనివన్నీ కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఆవరణలు ఒక్కొక్కటి మనలో లోపాలను తీసేసి ఏం చేస్తాయంటే నా దగ్గర ఇన్నున్నాయి అని తెలుసుకునే స్థితి మనకి ఇస్తాయి. అందుకని చెప్పేసి ఒక్కొక్కటి లక్ష జపం 10,000 హోమం చెప్పున వాటితో పాటు శతచండీ హోమం అంటే 110 పారాయణలు 11 హోమాలు జరుగుతాయి. అమ్మ, ఇప్పటి వరకు ఎన్ని శక్తి పీఠాల్లో మీరు హోమాది కార్యక్రమాలు పూర్తి చేశారు? ఇప్పటికి పూర్తయిన శక్తి పీఠాలు 8 అమ్మా. 1 ఉజ్జయినిలో వెళ్ళాం, 2 వారణాసి, 3 వచ్చేసరికి మాహూరు, 4 శ్రీశైలం, 5 జోగులాంబ దగ్గరికి వెళ్ళాం, 6 కంచి, 7 కామాఖ్య, 8 వచ్చి శ్రీలంక. ఈ 8 పీఠాలు ఇప్పటి వరకు అయ్యాయి. ఇప్పుడు 9వ పీఠం కింద గైకి వెళుతున్నాం. మొత్తం 8 పూర్తయ్యాయి. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళబోతున్నారు తర్వాత? ఇప్పుడు 9వ పీఠం కింద గయ వెళుతున్నాం, మాంగళ్య గౌరికి దగ్గరికి. అసలు చాలా బాగుంటుందని చెప్తారు కదండి. అసలు ఏమిటి అక్కడ మాంగళ్య గౌరి దగ్గరికి? అమ్మవారి స్తన్యం పడిన ప్లేస్. ఈ స్తన్యం అంటే ఏంటి అంటే స్త్రీకి అది చాలా గొప్పది. ఎందువల్ల అంటే ఫస్ట్ ఒక బిడ్డ స్త్రీకి పుట్టాడు అంటే వాడు పెరగడానికి, వాడు బతకడానికి కారణమైన ఆ ఏదైతే ఆహారం ఉందో అది అక్కడి నుంచే వస్తుంది. అక్కడ స్త్రీకి అసలు స్తన్యానికి అంటే అక్కడికి వెళ్తే మనకి ఏంటి అంటే దాన్ని అంటే అమ్మవారి యొక్క స్తన్యాన్ని రక్షణ పోషణ శక్తి అంటారు. అంటే అదే రక్షిస్తూ ఉంటుంది, అదే పోషిస్తూ ఉంటుంది. శ్రీచక్రంలో కూడా మీరు చూస్తే ఈ ఆవరణ అనాహత చక్రం ఉన్న ఆవరణని సర్వరక్షాకర చక్రము అంటారు. రక్షణ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడి నుంచే వస్తుంది, ఈ అనాహత చక్రం నుంచే. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే రక్షణ పోషణ అంటే శ్రీదేవి భూదేవి అంటారు. అందుకే కృష్ణుడు అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి కూడా కారణం అదే. శ్రీదేవి భూదేవి ఏం చేస్తుంది, మనం నిలబడడానికి ఒక ప్లేస్ ఇచ్చింది, లేకపోతే మనకి ఎక్కడ ఉండాలో తెలియదు కదా. మనం ఒక ఇళ్ళను ఏది చేసినా ఇక్కడే అంటే ఈ భూమి మీదే చేసుకుంటున్నాం, హాయిగా ఉంటున్నాం అంటే నేను ఉండడానికి అన్నది ఒక రక్షణ కల్పించేది ఏంటి అంటే భూదేవి. శ్రీదేవి ఏంటంటే పోషిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే రక్షణ పోషణ శక్తి మనకి చాలా అవసరం. ఎందువల్ల అంటే ఏ పని చేయాలన్నా సరే, ఒక ఇంటిని నడపాలన్నా రక్షణ పోషణ శక్తి కావాలి, లేదా ఒక ఆర్గనైజేషన్ నడపాలన్నా రక్షణ పోషణ శక్తి కావాలి, ఇంకేం చేయాలన్నా ఒక హాస్పిటల్ ఏది నడపాలన్నా. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళందరినీ రక్షించాలి, దాంతో పాటు కొన్ని పోషణ చేస్తేనే ఆ శక్తిపీఠం అంటే అక్కడ బాగుంటేనే, అనాహత చక్రం బాగుంటేనే దాన్ని లక్ష్మి అని పిలుస్తారు. ఆ లక్ష్మీ కళ అక్కడ ఉంటే మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి గయ, అందుకే ఆవిడ పేరు కూడా మాంగళ్య గౌరిక. ఏం చేస్తుంది మాంగళ్యము అంటే మనకి ఏం చేస్తుంది అంటే మంగళం. అంటే ఏ పని చేసినా సరే శుభప్రదంగా ముందుకు తీసుకెళ్తుంది. గౌరీ అంటే ఏంటి అంటే ఆత్మశక్తి, అంటే ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే ప్రసాదిస్తారో ఆవిడని గౌరీ అని పిలుస్తారు. అప్పటి వరకు మానవుల్లో అన్ని చూస్తూ ఉంటారు, బయట ప్రపంచాన్ని, అంతరంగా లోపలికి వెళ్ళడం అన్నది రాదు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే బాహ్య ప్రపంచంలోంచి అంతరంగా వెళ్ళే స్థితి ఏదైతే ఉందో అది ఎవరిస్తారు అంటే గౌరీదేవి ఇస్తుంది. అందుకే శుభప్రదంగా మన లోపలికి వెళ్ళే స్థితి ఏదైతే ఉందో అది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం చేస్తున్న హోమాలు కూడా చూస్తే వసిన్యాది వాగ్దేవతలు అంటే నార్మల్ గా ఏంటంటే శ్యామ గురించి చెప్పినప్పుడు, రాజశ్యామలాదేవి గురించి చెప్పినప్పుడు అనాహతాబ్జనలియా శ్యామాభావదన ద్వయ అని పిలుస్తారు. అంటే ఆవిడ ఎక్కడుంది అంటే అనాహత చక్రంలోనే ఉంది. అక్కడ స్తన్యం పడిన ప్లేస్ కాబట్టి మాంగళ్య గౌరిక అంటే అనాహత చక్రం, ఆవిడే రాజశ్యామల. ఆ రాజశ్యామల కాబట్టి అక్కడ నియుత రాజశ్యామల హోమం అంటే 1,00,000 జపం రాజశ్యామల అమ్మవారికి 10,000 హోమం. దాంతో పాటు మనకేంటి అంటే మార్తాండ భైరవుడు ఎందుకు అంటే సూర్యుడు మన లోపల ఉన్న ఎమోషన్స్ అన్నదాన్ని బ్యాలెన్స్ చేస్తాడు. అనాహత చక్రంలోనే సౌరశక్తి ఉంటుంది, ఉంటేనే మనకి ప్రాణం ఉంటుంది. కాబట్టి మార్తాండ భైరవుడికి మనం 1,00,000 జపం 10,000 హోమం చేస్తున్నాం.
అంతేకాకుండా శ్యామ అంటే వాగ్దేవత కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు 8 మందికి కూడా అంటే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జైని, సర్వేశ్వరి, కౌళిని ఈ 8 మంది దేవతలకి 1,00,000 జపం 10,000 హోమం చేస్తున్నాం. ఇవన్నీ అంతేకాకుండా 11 హోమాలు, మళ్ళీ 110 పారాయణలు కూడా అక్కడ జరుగుతాయి. ఇవన్నీ కలిపిన సతిచండీ హోమం మాంగళ్య గౌరిక దగ్గర జరుగుతుంది. ఈ ప్రతి శక్తిపీఠం దగ్గర ఈ విధంగా ఈ చేస్తారు. విధంగానే చేస్తాం. ఓకే, ఎన్ని రోజులు పడుతుంది మొత్తం? బాగా ఫ్రీగా హ్యాపీగా చేసుకోవాలంటే 10 రోజులు 11 రోజులు చేస్తారు. అంటే రోజుకి 10 పారాయణలు, ఒక హోమం చెప్పున. కానీ మేమేంటంటే ప్రతి నెల వెళుతుండడం వల్ల ఏం చేస్తున్నాం అంటే 6 రోజులు వెళుతున్నాం. 5 రోజులు 5 రోజులు 10, ఒక రోజు 11వ హోమం చేసి రోజుకి 20 పారాయణలు చొప్పున కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఒక మాట అడుగుతాను, భక్తులు ఎవరైనా పాల్గొనొచ్చా, రావచ్చా అసలు మీతోటి అక్కడ దర్శనానికి? అంటే భక్తులు పాల్గొనొచ్చు ఇందులో. అంటే వాళ్ళ పేరు గోత్రాలతో తప్పకుండా ఎవరైనా పాల్గొనొచ్చు వచ్చి. అంటే ఆ మొత్తం అన్ని హోమాలు వాళ్ళ పేరుతో సంకల్పం మొదలుకున్న దగ్గర నుంచి. ఇవే కాకుండా మేము డైలీ శ్రీ విద్యా హోమం అవన్నీ చేస్తాం, కుండలిని హోమం, వాటిల్లో కూడా వాళ్ళ పేర్లు వస్తాయి. కాబట్టి వాటన్నిటిలోనూ పాల్గొనొచ్చు. కానీ రావడం అన్నది ఎందుకు అంటే మేము పూర్తిగా 18 గంటలు ఈ జపంలోనే ఉంటాం కాబట్టి 5 గంటలు హోమం అవుతుంది కాబట్టి ఎవరు వచ్చినా మేము వాళ్ళకి ఏమీ చేయలేం కాబట్టి మేము దానికి ఓకే ఎవరిని రానివ్వడం అనేది ఎందుకంటే అది మేమేమీ చేయలేం, వాళ్ళకి డిస్టర్బెన్స్ తప్ప. అంటే ఇలా 18 పారాయణలు చేయడం అంటే రోజంతా 18 గంటలు చేయడం, అలా 7 రోజులు అంటే కంటిన్యూస్ గా మనతో వచ్చిన వాళ్ళకి ఇబ్బందే, మనకి ఇబ్బందే. అందుకని అన్ని రోజులు లేకుండా పూర్ణాహుతి రోజు మాత్రం ఎవరైనా వస్తాను అంటే డైరెక్ట్ గా పూర్ణాహుతికి రావడం, మళ్ళీ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడమే పెట్టుకున్నాం. ఎందుకంటే అలా అని అంత మంచి పీఠంలో జరుగుతున్నప్పుడు నేను రావాలి అనుకున్న వాళ్ళ ఆశని మనం పాడు చేయకూడదు. కాబట్టి పూర్ణాహుతి రోజు కూడా వాళ్ళు వచ్చి హాయిగా ముందు రోజు ఎప్పుడు వస్తారో అప్పుడు వచ్చిన వెంటనే మనకి వచ్చాము అని చెప్తే పలానా చోటికి పూర్ణాహుతికి రండి అని చెప్పి వాళ్ళకి హోమంలో పాల్గొనే అవకాశం అయితే కల్పిస్తున్నాం. అదొక్కటి చేయగలుగుతాం. చివరి రోజున రావచ్చు. ఎట్లా అంటే మిమ్మల్ని సంప్రదించేది ఎలా అమ్మా? సంప్రదించాలి అంటే కామాఖ్య అమృత శోధన అందులో వెళ్ళొచ్చు, లేదా ఫోన్ నెంబర్లు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి తప్పకుండా రావచ్చు. ఒక కుటుంబం ఇలాగా రావచ్చు, కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు ఇలా రావచ్చు. ఇలా అంటే వర్చువల్ పార్టిసిపేషన్ అంటే వాళ్ళకి ప్రత్యక్షంగా లేదు పరోక్షంగా వాళ్ళ పేర్లు గోత్రాలతో అవుతుంది. పూర్ణాహుతికి వచ్చే వాళ్ళు మాత్రం భార్య భర్త మాత్రమే మనం అక్కడ ఎలా చేసి, ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి అన్నప్పుడు హోమగుండం ఒకటే ఉంటుంది కాబట్టి భార్య భర్తకు మాత్రమే మనం అవకాశం ఉంటుంది. వర్చువల్ గా అయితే ఎంతమంది అయినా పాల్గొనొచ్చు. ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది? పేరు గోత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు ఈ 6 రోజులు జరిగేటువంటి అన్ని క్రతువుల్లో వాళ్ళు 6 రోజులు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఏంటి అంటే శ్రీ విద్య పురస్చరణ ఖచ్చితంగా అవుతుంది. అంటే ప్రతిరోజు శ్రీ విద్య హోమాలు, పూజలు, యంత్ర పూజలు ఇవన్నీ అంటే గణపతి, శ్యామ, వారాహి, లలిత ఈ నలుగురికి యంత్ర పూజలు, తర్పణాలు, జపాలు, హోమాలు అవుతాయి. అంతేకాకుండా రోజు మేము మా పీఠంలో చేసే డైలీ శ్రీ విద్యా హోమం అంటే గణపతి, శ్యామ, వారాహి, లలిత. అంతేకాకుండా డైలీ కుండలిని హోమం అని చేస్తాం. అంటే కామాఖ్య దేవికి, సుబ్రహ్మణ్య స్వామికి, కాలభైరవ స్వామికి ఈ 3 హోమాలు. అంటే ఆ 7 హోమాలు అవే కాకుండా ఆ పీఠం యొక్క స్పెషల్ ఇప్పుడు చెప్పినట్టే వసిన్యాది వాగ్దేవతలు వీళ్ళందరికీ ఎలా చేస్తున్నామో అదే విధంగా ఆ పీఠంలో ఏ స్పెషల్ హోమం చేస్తున్నామో వాటన్నిటిలో కూడా వీళ్ళ పేర్లు గోత్రాలు చదువుతాం. ప్రతిరోజు ఉంటుంది. చివరగా ప్రసాదంగా ఏం అందిస్తారమ్మా? ప్రసాదంగా అంటే హోమ విభూతి. ఆ హోమ ఫలితం ఎలాగో అమ్మవారి వాళ్ళకి ఇస్తారు. అంటే చేయించుకుంటే ఫలితం ఏమిటి అనేది కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకు చేయించుకోవాలి హోమాలు అని చెప్పి? ఎందుకు చేయించుకోవాలి అంటే కామ్యార్థులై చేయించుకోవచ్చు. అంటే నాకు ఈ కోరిక ఉందండి అంటే ఇంత పెద్ద పెద్ద హోమాలు మామూలుగా జరగడం అన్నది వాళ్ళకి మనకి కూడా అదృష్టమే. అంటే చూడడం, వినడం, చెయ్యడం అన్ని అదృష్టమే. కాబట్టి ఆ ఫలితం అన్నది అంతే పెద్దగా ఉంటుంది. అంతేకాకుండా
వాళ్ళకి ఏంటి అని అన్నప్పుడు కామ్యం కాదండి, ఆధ్యాత్మికంగా అన్నప్పుడు కూడా తప్పకుండా అలా అయితే ఇంకా మంచిగా ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఎందుకు అంటే ఇలాంటి హోమాల వల్ల ఆ అష్టాదశ శక్తి పీఠాల్లో 18 భాగాలకి 18 గొప్పతనాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ నిజంగా కనుక మనం నిస్వార్థంగా నాకేం వద్దు ఆ దేవతే కావాలి అంటే తప్పకుండా ఆ దేవత వాళ్ళ పైన అనుగ్రహ వర్షం కురిపిస్తుంది. అది ఖచ్చితంగా నిజం. నిజమే, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్లే. కదా ఆ రకంగా. కానీ చాలా అదృష్టం ఉండి అలాంటి ప్రాంతాల్లో చేయటం అనేది. ఎవరు చాలా మందికి ఏంటంటే ఎవరు తెలియదండి మాకు ఇలా అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ధన్యవాదాలమ్మా, చక్కగా చెప్పారు. విన్నారు కదండి, ఎవరైతే ఇలా హోమంలో పాల్గొనదలుచుకున్నారో నీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, అలాగే కంప్లీట్ అడ్రస్ కూడా అందిస్తాను. మీరు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. చాలా మందికి కోరుకుంటుంది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్క పీఠమైన అమ్మవారిది మనం దర్శనం చేసుకోవాలి అని. లేదు కనీసం అక్కడ మన పేరు మీద హోమము ఏదైనా పూజన జరిగితే బాగుంటుంది అనేది మనందరి కోరిక. అలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం. కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు ప్రస్తుతం మీరు విన్నారు కదా, వేణుశ్యామమ్మ చాలా వివరంగా తెలియజేశారు. అష్టాదశ శక్తి పీఠాల్లో నెలకి ఒక శక్తిపీఠం చొప్పున అక్కడ హోమాది కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మీరు వీటన్నిటిలో పాల్గొనాలి అనుకుంటే గనక ఇప్పుడు ఒక చక్కటి అవకాశం మనకి మాంగళ్య గౌరి గయాలో ఉన్నటువంటి అమ్మవారిని చక్కగా మీకు దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పూర్ణాహుతికి వెళితే గనక నమోదు చేసుకుని, లేదు మా పేరు మీద వర్చువల్ గానే పూజ చేయండి అన్నా కూడా మీకు వివరాలన్నీ చెప్తారు. కాల్ చేసి ఫస్ట్ మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ఎవరైతే ఇలా హోమ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటున్నారో మీ పేరు అలాగే మీ గోత్రం నమోదు చేయించుకోండి. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. నమస్తే.